కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉందని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలో కుంగిన బ్యారేజీలపై మాత్రమే విచారణ చేసిందని, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపట్టమని అడగడం లేదన్నారు. ఇప్పటికే ఈ అంశంలో విచారణపై కేసీఆర్, హరీష్ల విచారణపై కోర్టు స్టే ఇచ్చిందని గుర్తు చేశారు. కాళేశ్వరం కేసుపై స్టే ఎత్తివేయగానే విచారణ ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అనైతిక పాలనను ప్రజలు ప్రశ్నించకుండా డైవర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు మోసి పదవులు కొనుక్కునేటువంటి సంస్కృతి మాది కాదు, అది మీది. మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంస్కృతి, సంస్కారం. 10 సంవత్సరాలు అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కాగానే అవసరమైతే 1000 కోట్లు పోగేసి పంపిస్తాము అని గతంలో పంపినటువంటి విషయాల్ని అన్యాపదేశంగానే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కనబడతా ఉంది. కాళేశ్వరం మీద కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ చేస్తలేదని చాలా మంది అడుగుతా ఉన్నారు మిత్రుల మధ్యలో. భారతీయ జనతా పార్టీ గాని తెలంగాణ సమాజం గాని అడుగుతుంది, కాళేశ్వరం మొత్తం మీద విచారణ జరిపించమని కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడుగుతలేదు అనేది బేసిక్ క్వశ్చన్. కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద ప్రతి అంశం మీద విచారణ జరపమని ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఒకసారి ఉత్తరం రాసి భారత హోంమంత్రి గౌరవనీయులు అమిత్ షా గారిని కలువమని చెప్పండి. కోర్టు స్టే ఎత్తేసిన మరుక్షణం భారత ప్రభుత్వం సిబిఐ చేత విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉంది.